ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్షష్టితమః సర్గః. సుమహాంత్యపి భూతాని దేవాశ్చ పురుషర్షభా న దైవస్య ప్రముంచంతి సర్వభూతాదిదేహినః. లక్ష్మణస్వామి మాట్లాడుతున్నటువంటి మాటలు. సీతావియోగంతో ఎంతో కోపంతో ఉన్నటువంటి రామచంద్రుడు ముల్లోకములను కూడా నశింపజేయడానికి సిద్ధపడితే ఆయనను ఓదార్చి సాంత్వనపరుస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. అయితే లక్ష్మణుని యొక్క మాటలు విని అతని మాటల్లో ఉన్నటువంటి యథార్థాన్ని గ్రహించినటువంటి రామచంద్రుడు తన కోపాన్ని అదుపు చేసుకోవాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా మరి ఆ సీతావియోగ దుఃఖంతో సీతాదేవికి కలిగినటువంటి బాధ, ఎందుకంటే అక్కడ రాక్షసుడు వచ్చినట్లుగాను సీతాదేవిని హింసించినట్లుగా బాధ పెట్టినట్లుగా అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. విరిగిపడినటువంటి రథము, అదేవిధంగా కవచము, ధనుర్బాణములు ఇవన్నీ చూసేటప్పటికీ సీతాదేవి రాక్షసుల చేత హింసించబడింది అని తెలిసి మరి ఆ బాధ ఆగటం లేదు. అందుకనే లక్ష్మణస్వామి మరింతగా రామచంద్రమూర్తికి చెబుతూ, ఈ లోకంలో బాధను పొందనటువంటి వారు ఎవరు ఉండరన్నయ్యా. ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన వారు కూడా మరలా సామాన్య స్థితికి, అదేవిధంగా ఉచ్చస్థితిని కోల్పోయి దీనమైనటువంటి స్థితికి వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నహుషుడు, అదేవిధంగా యయాతి మహారాజు, అంతెందుకు మన కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు కూడా 100 మంది తన సంతానాన్ని కోల్పోయి ఆ బాధను పొందవలసినటువంటి స్థితిని పొందారు. ఆ బాధను పొందవలసినటువంటి స్థితి ఆయనకు కూడా కలిగింది. కానీ ధైర్యంగా నిలబడ్డారు వారు. అంతెందుకు, సమస్త ప్రాణులకు ఆధారమైన భూదేవి, అందరికీ కూడా సమస్తమైన ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి సూర్యచంద్రులు కూడా ఆయా సందర్భములలో బాధించబడుతూనే ఉన్నారు అని చెప్పాడుతున్నారు. అంతే కదా, మరి సూర్యుని ద్వారానే కదా అందరికీ కూడా జీవనం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే చెబుతారు, ఆదిత్యా జాయతే వృష్టి తతోన్నం అభిజాయతే. సూర్యుని వల్ల వర్షం పడుతుంది, ఆ వర్షం వల్ల ఆహారం అనేది లభిస్తుంది, ఆ ఆహారం వల్ల ప్రాణులన్నీ కూడా జీవించగలుగుతున్నాయి. కావున సకల ప్రాణులకు ఆధారమైనటువంటి వాడికే, సూర్య భగవానుడికే అలాగా ఈ బాధలు, గ్రహణము బాధలు తప్పలేదు. ఓషధులన్నిటికీ అధిపతి అయినటువంటి చంద్రునికే ఈ గ్రహణ బాధలు తప్పలేదు అని అంటే మరి మనం కూడా ఈ లోకంలో ఉండేవారు కావున మనకి కూడా ఈ బాధలు కలగటం అది విధివశాత్తు కలిగింది. కావున వీటిని అంగీకరించాలి, అనుభవించాలి తప్ప భరించలేనటువంటి స్థితిని పొందకూడదు అని అంటూ, పురుషోత్తమ, గొప్పదైనటువంటి ప్రాణులు కానీ, ఇంతకుముందు అనుకున్నాం కదా గజ భుజంగమయోరపి బంధనం అని చెప్పి, చాలా జంతువులన్నింటిలో బలమైనటువంటి జంతువు ఏనుగు అంటారు. కానీ ఆ ఏనుగు కూడా పట్టుబడిపోతూ ఉంటుంది. అన్నిటికంటే విషపూరితమైనది, ప్రమాదకరమైనది సర్పము అంటారు. చూస్తేనే భయపడతాం. ఆ సర్పము కూడా పట్టుబడిపోతూ ఉంటుంది. అలాగే ఈ లోకములను పరిపాలించే వాళ్ళు, అన్నింటినీ ఇచ్చేటటువంటి వారు దేవతలు, ఆ దేవతలకు కూడా కష్టాలు తప్పడం లేదు. కావున దేవతలైనా ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రాణులైనా ఎవరైనా సరే విధికి తలవంచవలసినదే. ఆ సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క
అనుజ్ఞ ఎలాగైతే ఉన్నదో, విధి ఏ విధంగా అయితే నడుస్తుందో తదనుగుణంగా ఉండాలి తప్ప దాన్ని ఎవరూ కూడా అతిక్రమించలేరు అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు, శక్రాదిష్వపి దేవేషు వర్తమానౌ నయానయౌ శ్రూయేతే నరశార్దూల నత్వం శోచితుమర్హసి. ఇంకా దేవతలకే తప్పవు అని చెప్పి కేవలం దేవతలకు ఆయా సందర్భాల్లో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే దేవతలకు దుఃఖం కలుగుతుంది అనుకుంటే పొరపాటు. వారికి కూడా సుఖములు దుఃఖములు కలుగుతూనే ఉంటాయి. అంటే దేవతలంటే ఇంకెప్పుడూ కూడా స్వర్గ సుఖాలు అనుభవిస్తూ ఆనందంగా ఉంటూనే ఉంటారు. వారికి ఇంకా అసలు దుఃఖం అనేదే ఉండదు. ఎప్పుడైనా చిన్నపాటి దుఃఖం వచ్చినా సరే మహావిష్ణువు రక్షించేస్తూ ఉంటాడు అని అనుకుంటే పొరపాటు. దేవతలకు కూడా కష్ట సుఖములు అనేవి కలుగుతూనే ఉంటాయి. అది పరమాత్మ యొక్క లీల, విధి వైపరీత్యము, విధివశాత్తు కలుగుతూ ఉంటాయి అంటూ నరశార్దూల, మనుషులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామచంద్ర, శక్రాదిషు, దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలకు కూడా, దేవేష్వపి, దేవతలకు కూడా నయానయౌ, మంచి చెడు, సుఖము దుఃఖము ఇవన్నీ కూడా కలుగుతాయి అని, వర్తమానవు, ఇవి కలుగుతున్నాయనంటే సుఖ దుఃఖములు, లాభాలాభములు, జయాజయములు, మంచి చెడులు ఇవి కలుగుతున్నాయి అని చెప్పి శ్రూయేతే, మనం వింటూనే ఉంటున్నాం కదా. మరి అంతటి దేవతలకే తప్పనప్పుడు, ఇంద్రాది దేవతలకే ఈ సుఖ దుఃఖములు తప్పనప్పుడు మనమెంతన్నయ్యా? కావున వాటిని అంగీకరించాలి. కావున త్వం శోచితం నార్హసి, నీవు ఈ విధంగా శోకించడం నీబోటి వాడికి తగదు అని అంటూ ఇంకా నష్టాయామపి వైదేహ్యాం హృతాయామపి చానఘా శోచితుం నార్హసే వీర యథాన్యః ప్రాకృతస్తథా. రామచంద్రమూర్తి చూస్తున్నాడు, లక్ష్మణ, మీ వదిన గారికి అయ్యా కలిగింది ఆపద. నా భార్య ఈ విధంగా చనిపోయిందో లేకపోతే ఎవరైనా అపహరించుకుపోయారో అది కూడా తెలియకుండా ఉన్నటువంటి దీనమైన స్థితిలో ఉంటే మరి దుఃఖం కలగకుండా ఎలా ఉంటుంది లక్ష్మణ అని రామచంద్రుడు చూస్తుంటే, ఇంకా లక్ష్మణస్వామి ఇంతకు ముందు చెప్పినటువంటి విషయాలనే గుర్తు చేస్తూ ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు, అనఘా, ఏమాత్రము కూడా పాపము లేనటువంటి వాడా. సహజంగా పాప ఫలితంగా కష్టములను శోకములను అనుభవించవలసి వస్తుంది అని అంటూ ఉంటారు. మరి అవతార పురుషుడైనటువంటి రాముడు ఏ పాపము చేయలేదు కదా. అందుకని ఏమంటున్నాడు, నువ్వు పాపరహితుడవు, నీకు కలుగుతున్నటువంటి దుఃఖానికి ఏదో ప్రత్యేకమైనటువంటి కారణం ఉంటుంది, అంతేగాని ఇలాంటి దుఃఖం కలుగుతోంది కావున నీవు పాపాత్ముడివి అనుకుంటే అది పొరపాటు. కావున పాపరహితుడైనటువంటి వాడా ఓ రామచంద్ర, వీరుడైనటువంటి వాడివి నీవు. భీరుడు కనుక అయినట్లే, పిరికివాడు కనుక అయినట్లయితే ఏమీ చెయ్యలేక తన కలిగినటువంటి నష్టాన్ని తాను తీర్చుకోలేక భయపడవచ్చు, బాధపడవచ్చు, దీనత్వాన్ని పొందవచ్చు. కానీ నువ్వు సమర్థుడివి, వీరుడివి, కావున నీకు కలిగినటువంటి నష్టాన్ని నీవు తీర్చుకోగలవు, మరలా నీవు కోల్పోయినటువంటి దాన్ని సాధించుకోగలవు. అటువంటి వీరుడవైన నీవు ఇలా శోకించవచ్చునా? వైదేహ్యాం నష్టాయామపి, పోని సీతాదేవి కనిపించకుండా వెళ్ళిపోయినా, అంటే ఎవరైనా సరే అపహరించినా, అంటే సీతాదేవి కనిపించకపోయినా, ఒకవేళ మరణించి ఉన్నా, లేకపోతే హృతాయామపి ఎవరి చేతనైనా అపహరించబడి ఉన్నప్పటికీ కూడా నీవు శోకించకూడదు. ప్రాకృత అన్యః యథా తథా, సామాన్యుడైనటువంటి వాడు ఏ విధంగా అయితే శోకిస్తాడో, దుఃఖాన్ని పొందుతాడో, కోపాన్ని పొందుతాడో, దీనుడిగా మారిపోతాడో, అలా నువ్వు సామాన్యుడిలాగా దీనత్వాన్ని పొందకూడదు, మితిమీరినటువంటి కోపాన్ని పొందకూడదు. నువ్వు ధీరుడివి, కావున కర్తవ్యాన్ని ఆచరించాలి తప్ప ఇలాగ దీనత్వాన్ని పొందడం నీబోటి వాడికి సమంజసం కాదు. శోచితుం నార్హసే, నువ్వు ఇలా ఆలోచిస్తూ శోకిస్తూ కూర్చోవడం నీకు తగదన్నయ్యా. నువ్వు సమర్థుడివి, ఏదైనా సాధించగలిగినటువంటి వాడివి అని చెప్పి అంటూ, త్వద్విధానహి శోచంతి సతతం సత్యదర్శినః సుమహత్స్వపి కృచ్ఛ్రేషు రామా నిర్విణ్ణ దర్శనాః. ప్రజ్ఞ కలిగిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే,
అసలు ప్రజ్ఞ అని అంటేనే చెబుతారు, ఎటువంటి స్థితిలోనైనా సరే ఆలోచన శక్తిని కోల్పోకుండా సరి అయినటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వాడే ప్రజ్ఞావంతుడు అని అంటుంటారు. సాధారణంగా ఉన్నప్పుడు, లేకపోతే తన ఇంట్లో ఉన్నప్పుడు, తన వారితో ఉన్నప్పుడు ఎవడైనా ధైర్యంగా చెప్పవచ్చును, ధైర్యంగా అన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవచ్చును, ధైర్యంగా వ్యవహరించవచ్చును. కానీ పరీక్షా కాలంలో, సంకట సమయంలో, ఆపత్ సమయంలో, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా తన బుద్ధిశక్తిని సవ్యంగా నడిపించగలిగినటువంటి వాడు, తన ఆలోచనతోటి సరైనటువంటి నిర్ణయం తీసుకోగలిగిన వాడే అతడిని ప్రజ్ఞావంతుడు అంటారు. అటువంటి శక్తిని ప్రజ్ఞ అని అంటారు. మరి నీవు ధీరుడివి, ప్రజ్ఞావంతుడివి అని అంటూ, రామా, ఓ రామచంద్ర, సతతం సత్యదర్శిన, ఎల్లప్పుడూ కూడా యథార్థము తెలిసినటువంటి వారు, సుమహత్సు కృచ్ఛ్రేష్వపి అనిర్విణ దర్శనా, ఎంతో గొప్ప దుఃఖము కష్టము కలిగినప్పటికీ కూడా ఏమాత్రము దుఃఖపడనటువంటి వారు. అంటే అటువంటి దుఃఖకాలంలో కూడా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఎలా ప్రవర్తించాలో అనేది ఆలోచించి చెయ్యగలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి త్వద్విధాహ, అటువంటి వివేకమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి నీవోటి వారు నహి శోచంతి, ఇలా శోకించరన్నయ్య, ఇలా బాధపడుతూ దీనత్వాన్ని పొందరన్నయ్య. నీవోటి వారు ఆ సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని కర్తవ్యాన్ని పాటిస్తారు తప్ప ఇలా నీవోటి వారు శోకించరు, నువ్వు శోకించకూడదు అని అంటూ, తత్వతో హి నరశ్రేష్ఠ బుద్ధ్యా సమను చింతయ బుద్ధ్యాయుక్త మహాప్రాజ్ఞ విజానంతి శుభాశుభే. సహజంగా ఆపద వచ్చినప్పుడు బెంబేలెత్తిపోయి భయంతో వణికిపోతూ ఏం చేయాలో తెలియక బిగుసుకుపోయినట్లయితే దానివల్ల ఏం ప్రయోజనం లేకపోగా ఆ ఆపదను, ఆ కష్టాన్ని మరింత ఎక్కువగా పొందవలసి వస్తుంది. కావున ఆపత్ సమయంలో ఆ ఆపద నుంచి తప్పించుకునేటువంటి ఆలోచన కనుక చేయగలిగినట్లయితే, అటువంటి బుద్ధిశక్తిని కనుక పొందినట్లయితే, అటువంటి ధైర్యాన్ని కనుక అలవాటు చేసుకున్నట్లయితే, ధైర్యాన్ని కలిగి ఉన్నట్లయితే, అప్పుడు వారు ఆ ఆపదలను కొంతైనా తగ్గించుకోగలుగుతారు, ఆపద నుండి బయటపడగలుగుతారు అని అంటూ, నరశ్రేష్ఠ, నరులలో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామచంద్ర, తత్వత బుద్ధ్యా శుభాశుభే సమను చింతయ, యథార్థ బుద్ధితోటి, పూర్తిగా అంటే యుక్తితోటి శుభాశుభములను నీవు ఆలోచించు. అంటే ఎటువంటి శోకంతో కానీ బాధతో కానీ కాకుండా పూర్తిగా నీవు తెలివితేటలతోటి ఆలోచించినట్లయితే, వాస్తవాన్ని తెలుసుకుని వాస్తవాన్ని గ్రహించి ఆలోచించినట్లయితే నీకు ఇంతటి దుఃఖం అనేది కలుగదు అని అంటూ, మహాప్రాజ్ఞా, నీవోటి గొప్ప ప్రజ్ఞావంతులు ఎవరైతే ఉన్నారో బుద్ధ్యా శుభాశుభే విజానంతి, తమ బుద్ధితోటే, తమ ఆలోచనలతోటే ఏది సరి అయినది, ఏది ఆచరణయోగ్యమైనది, ఏది శుభకరమైనది, ఏది అశుభకరమైనది, ఏది చెయ్యదగినది, ఏది చెయ్యకూడనిది అనే విషయాన్ని వారి బుద్ధితోటే నిర్ణయించుకుంటారు, కర్తవ్యోన్ముఖులవుతారు తప్ప దీనంగా శోకించరు. కావున ప్రజ్ఞావంతుడమైనటువంటి ఓ రామచంద్ర, నీవు నీ యథాస్థితికి రా. నీవు చక్కగా ఆలోచించినట్లయితే కర్తవ్యం బోధపడుతుంది, సీతాదేవి మనకు దక్కుతుంది. అలా కాకుండా నీవు ఈ విధంగా శోకిస్తూ క్రోధంతో రెచ్చిపోయినట్లయితే దీనివల్ల ప్రయోజనం అనేది లేదు అని అంటూ, అదృష్టగుణ దోషాణం అధృతానాంచ కర్మణాం నాంతరేణ క్రియాం తేషాం ఫలమిష్టం ప్రవర్తతే. ఇంకా కర్మల వలన ఎప్పుడూ కూడా సత్ఫలితమే కలుగుతుంది అని అనుకుంటే అది పొరపాటు. మనం తెలిసి తెలియక చేసినటువంటి వాటి వల్ల కొన్ని దుష్ఫలితములు కూడా కలగవచ్చును అని అంటూ ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అదృష్ట గుణదోషాణం, ప్రత్యక్షంగా గుణములు కానీ దోషములు కానీ సుఖములు కానీ దుఃఖములు కానీ ఇవి తెలియనటువంటివి. అంటే ఇందులో దుఃఖము కలుగుతుంది, ఇందులో సుఖము కలుగుతుంది అనే ప్రత్యేకంగా తెలియనటువంటివి. అధృతానాం, ఇంతకుముందు ఇటువంటి దుఃఖాన్ని కానీ ఇటువంటి కర్మలను కానీ
ఆచరించినటువంటి వారు ఎవరైతే ఉంటారో తేషాం వారికి ఇష్టం ఫలం క్రియామంతరేణ న ప్రవర్తతే. వారు కోరుకున్నటువంటి ఫలము వారు చేయవలసినటువంటి కర్మలు చేయకపోతే వారికి లభించదు. అంటే అంటూ ఉంటారు, అసలు ఎప్పుడూ కూడా ఇటువంటి దుఃఖాన్ని మేము పొందలేదు, ఎప్పుడూ కూడా మేము నష్టపోలేదు, ఎప్పుడూ కూడా మాకు బాధ అనేది తెలియదు అని అనేవాళ్ళు కూడా. అంటే ఎప్పుడూ లాభములు పొందేవాళ్ళు, ఎప్పుడూ సుఖములను పొందేవాళ్ళు అయినా సరే తమకు దుఃఖము కలిగినప్పుడు ఆ దుఃఖమును తీర్చుకోవడానికి అప్పుడు ఖచ్చితంగా వారు కష్టపడి ఆయా కార్యములను కర్మలను ఆచరిస్తేనే ఆ కష్టముల నుండి, ఆ దుఃఖము నుండి, ఆ నష్టము నుండి బయటపడగలుగుతారు. కానీ ఇప్పటి వరకు మేము నష్టం చూడలేదు, ఇప్పటి వరకు మేము కష్టపడలేదు, కావున అయ్యయ్యో ఈ దీనమైనటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే వచ్చినటువంటి కష్టములు, ఆ దుఃఖములు తీరవు. అవునా, ఎంతటి గొప్పవాడికైనా, ఎప్పుడూ కష్టం చూడనటువంటి వాడికైనా సరే కొన్ని సందర్భంలో కష్టములు రావచ్చును. అలా కష్టములు వచ్చినప్పుడు కర్తవ్యాన్ని ఆలోచించాలి తప్ప ఇంతవరకు నేను పొందనటువంటి కష్టాలను నేను పొందానే అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే అవి ఎక్కడికి తీరేను, ఎప్పుడు అందులోంచి బయటపడవచ్చును. ఆయా సందర్భానుగుణం తమ కర్మలను, తమ కర్తవ్యములను పాటించేవారే ఆయా కష్టముల నుండి, ఆ దుఃఖముల నుండి బయటపడగలుగుతారు. కానీ ఆ కార్యములను, కర్మలను ఆచరించకుండా దుఃఖం గురించే ఆలోచిస్తూ, నష్టం గురించే ఆలోచిస్తూ ఉంటే వారు ఆ దుఃఖం నుండి బయటపడలేరు. ఈ విషయాలన్నీ నీకు తెలిసినవే అన్నయ్య, అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో చెప్పాలనిపించి చెబుతున్నాను అని అంటూ ఇంకా అంటున్నాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటి అంటే, మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలాలను ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం. అయితే పూర్వజన్మలో ఏం చేశాము అనేది మనకేమైనా గుర్తొస్తుందా? గుర్తురాదు కదా. మరి ఎలా తెలుస్తుంది అంటే, మనం పొందేటటువంటి సుఖదుఖములు, లాభాలాభములు, జయాజయములు, శుభాశుభములు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇంతకుముందు ఏవైతే చేశామో కర్మలు వాటిని సూచిస్తాయి. అందుకనే కదా అంటారు, మనం చేసినటువంటి వాటి యొక్క ఫలితములనే మనం పొందుతాం. అది శుభ ఫలితం కానివ్వండి, లేకపోతే నష్టం కానివ్వండి. అదృష్టం అంటూ ఉంటారు. అదృష్టం కూడా ఎలా వస్తుంది? పూర్వజన్మ కృతం కర్మ తద్దైవమితి గధ్యతే తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాదతంద్రిత అని చెప్పి, పూర్వజన్మలో మనం చేసినటువంటి ప్రయత్నం, ఆ పుణ్యకర్మల ఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలితమే మనకు ఈ జన్మలో అదృష్టం రూపంలో కలిసి వస్తూ ఉంటుంది. అలాగే ఈ జన్మలో మనం కష్టపడి దాని ఫలితాన్ని కనుక పొందలేకపోతే అది వచ్చే జన్మలో అయినా ఖచ్చితంగా అనుభవించి తీరుతాం. అయితే మనం పూర్వజన్మలో ఏం చేశామనే దాన్ని మనం గ్రహించలేము, తెలుసుకోలేము. కానీ మనం పొందేటటువంటి ఈ సుఖదుఖముల ద్వారా మనం తెలుసుకోవచ్చును, వాటిని ఊహించవచ్చును అంటున్నారు. కావున మనం పొందేటటువంటివన్నీ కూడా మన కర్మ ఫలితములుగా భావించి మనసుకు ధైర్యం చెప్పుకొని ముందుకు కొనసాగాలి, కర్మను ఆచరిస్తూ ఉండాలి, కర్తవ్యోన్ముఖులై ఉండాలి తప్ప కలిగినటువంటి దుఃఖాలకు కృంగిపోయి అక్కడే ఆగిపోయినట్లయితే జీవితం ముందుకు సాగదు, జీవితంలో విజయాలను సాధించలేము అని చెప్పి లక్ష్మణస్వామి చెబుతూ ఇంకా అంటున్నాడు, ఈ విషయములన్నీ కూడా నీవు నాకు చెప్పినవే కదన్నయ్యా, నీకు తెలియనివేమున్నది అని అంటూ, త్వమేవ హి పురా రామ మామేవం బహుశోన్వశాః అనుశిష్యాధికోను త్వాం అపి సాక్షాత్ బృహస్పతి. రామ, అన్నయ్య రామచంద్ర, త్వమేవ పురా బహుశః మాం ఏవం అన్వశాః. పూర్వము నీవే చాలాసార్లు నాకు ఇవన్నీ కూడా తెలియజేశావు. నీకు తెలియని విషయాలు కాదు, నీ దగ్గర నేను తెలుసుకున్నటువంటి విషయములే నీకు ఇప్పుడు చెబుతూ ఉన్నాను అని అంటూ, ఏవం అన్వశాః, ఎన్నోసార్లు నువ్వు నాకు ఉపదేశించావు కదా. సాక్షాత్ బృహస్పతి అపి, సాక్షాత్తు బృహస్పతి కూడా నీ చేత బోధింపబడవలసినటువంటి వాడే. కహా త్వాం అనుశిష్యాతి, సరే ఎవరు నీకు ఇవన్నీ కూడా చెప్పగలరు? ఎందుకంటే ఇవన్నీ కూడా నీకు తెలుసు. నేను నీ ద్వారా తెలుసుకున్న విషయములే ఈ సందర్భంలో నేను నీకు చెబుతూ ఉన్నాను. అసలు నీకు చెప్పేంతటి వాడు బృహస్పతి కూడా లేడు. అంటే బృహస్పతి కూడా నీకు చెప్పేంతటి వాడు కాదు. నీవే బుద్ధిలో గొప్పవాడివి, నీవే జ్ఞానంలో గొప్పవాడివి.
అటువంటి నీకు ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా నేను ఈ సందర్భంలో గుర్తు చెయ్యాలనే ఉద్దేశంతో నీకు చెబుతున్నాను కానీ నీకు చెప్పేంతటి వాడు ఎవరున్నారు అసలు ఈ లోకంలో అని అంటూ సాక్షాత్ బృహస్పతి అపి కహను త్వాం అనుశిష్యాత్ హి అని అంటూ బుద్ధిలో గొప్పవాడిగా కీర్తించబడే బృహస్పతి కూడా నీకు ఉపదేశించలేడు. ఎందుకంటే అంతటి గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడివి నీవు. కావున అన్నీ తెలిసినటువంటి నీవే ఈ విధంగా దీనమైనటువంటి స్థితిని పొందితే ఎలాగన్నయ్యా, నువ్వు సాంత్వనపడు అని అంటూ బుద్ధిశ్చతే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయా శోకేనాభిప్రసుప్తంతే జ్ఞానం సంబోధయామ్యహం. మహాప్రాజ్ఞ, గొప్ప ప్రజ్ఞావంతుడమైనటువంటి బుద్ధిమంతుడమైనటువంటి ఓ రామచంద్ర, తే బుద్ధిశ్చ, నీ బుద్ధి శక్తి ఏదైతే ఉందో, నీ ఆలోచన శక్తి ఏదైతే ఉందో అది దేవైరపి దురన్వయ, దేవతలు కూడా పొందలేరు. అంటే నీ అంత తెలివిగాను, నీ అంత సందర్భోచితంగాను, నీ అంత ఆలోచన శక్తి కలిగినటువంటి వారు, అంతటి బుద్ధి కలిగిన వారు దేవతలు కూడా కాదంటే దేవతలకు కూడా ఇంతటి గొప్ప బుద్ధి ఉండకపోవచ్చును, అంత పొందలేరు వాళ్ళు. శోకేన అభిప్రసుప్తం తే జ్ఞానం అహం సంబోధయామి. సీతావియోగ దుఃఖంతో మోహము చేత ఆవరించబడినటువంటి నీ జ్ఞానాన్ని, నీలో ఉన్నటువంటి ఆ పాండిత్యాన్ని, నీకు తెలిసినటువంటి విషయములనే నేను మరలా ఉద్దీపనం చేస్తూ గుర్తు చేస్తున్నాను తప్ప నేను కొత్తగా నీకు చెప్పేదేమీ లేదు. ఎందుకంటే దేవతలకు కూడా ఉండనంతటి గొప్ప బుద్ధిశక్తి, అంతటి జ్ఞానము నీకు ఉన్నాయన్నయ్య. అయితే సీతావియోగ శోకంతో వాటినన్నిటినీ ఒక క్షణం నీవు మరచిపోయినట్లున్నావు. అందుకనే నేను నీకు ఈ విధంగా గుర్తు చేస్తున్నాను. తే జ్ఞానం అహం సంబోధయామి, నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను మేలుకొలుపుతున్నాను, అంతే తప్ప నేను నీకు జ్ఞానాన్ని బోధించేవాడిని కాదు అని అంటూ దివ్యంచ మానుషంచత్వం ఆత్మనశ్చ పరాక్రమం ఇక్ష్వాకు వృషభావేక్ష్య యతస్వద్విషతాం వధే. ఇక్ష్వాకు వృషభ, ఇక్ష్వాకు వంశీయులలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, దివ్యం మానుషం ఆత్మనః పరాక్రమంచ, దేవలోకంలో ఉండేటటువంటి దేవతలు, గంధర్వులు మొదలైనటువంటి వారినందరినీ కూడా ఎదుర్కొనగలిగేటటువంటి, వారిని కూడా ఓడించగలిగినటువంటి నీ పరాక్రమం ఏదైతే ఉన్నదో ఆ పరాక్రమము. అలాగే సహజంగా దేవతల్లో ఉండేటటువంటి గుణము సాత్విక గుణం. దివ్యం అంటే దేవలోకంలో ఉండేటటువంటి దేవతలకు సహజంగా ఉండే ఈ సాత్వికమైనటువంటి గుణం ఏదైతే ఉన్నదో అది, దానిని, ఆ గుణాన్ని ఎవరూ కూడా పోగొట్టలేరు. మానుషం, ఈ మనుష్యలోకం ఏదైతే ఉందో, మనుష్యలోకంలో అనేక మంది ప్రాణులు, అదేవిధంగా బ్రాహ్మణులు మొదలైనటువంటి అనేక మంది మానవులు వీళ్ళందరూ ఉన్నారు. మరి వారిని కూడా దండించడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. అంటే రామచంద్రుడు దేవలోకాన్ని, ఈ భూలోకాన్ని, అన్ని లోకాలను కూడా నేను నా బాణ పరంపరలతోటి నశింపజేస్తాడన్నాడు కదా, దానికి సమాధానంగా చెబుతూ ఉన్నాడు. దేవలోకంలో ఉండే దేవతలందరూ కూడా సాత్విక గుణ సంపన్నులు అన్నయ్య. అటువంటి సాత్వికులను, వారిని నాశనం చేయటం అనేది కూడనటువంటి పని. వారి మీద అసలు దాడే చేయకూడదు. పోనీ భూలోకంలో ఉన్నటువంటి వారు కేవలం దుష్టులే కాదు, కొంతమంది దుష్టులు ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది మహాత్ములు, యజ్ఞయాగాదులను కర్తలు నిర్వర్తించేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కావున మన కోపంతో, నీకు వచ్చినటువంటి కోపంతో అటు దేవలోకంలో ఉన్న వారిని దండించాలి అన్నా, ఇటు భూలోకంలో ఉన్నటువంటి వారిని దండించాలన్నా సరే అది సముచితం కాదు, నీబోటి వారు చేయదగినటువంటి పని కాదు అని అంటూ ఆత్మనః పరాక్రమంచ ఆవేక్ష్య. పైగా నీవు ఎంతటి బలవంతుడివి, ఎంతటి పరాక్రమశాలివి, అటువంటి నీవు సాత్వికుల మీదో లేకపోతే సామాన్యుల మీదో నీ బలాన్ని కనుక ప్రయోగించినట్లయితే అది నీ బలానికే అవమానం అవుతుంది. కావున దేవతల యొక్క సాత్విక గుణాన్ని, మానవుల యొక్క సామాన్యత్వాన్ని, వీటిని ఆలోచించి, నీ పరాక్రమం గురించి కూడా ఆలోచించి
ఏది చేస్తే, ఏది కర్తవ్యమో, ఏది చేస్తే అభ్యుదయం కలుగుతుందో అది చెయ్యాలి తప్ప ఆవేశంతో అందరినీ దండించడం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు అని అంటూ, ఇంకా కింతే సర్వ వినాశేన కృతేన పురుషర్షభ తమేవత్వం రిపుం పాపం విజ్ఞాయోద్ధర్తుమర్హసి. పురుషర్షభ, పురుషశ్రేష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర, కృతేన సర్వ వినాశేన తే కిం, నీవు కోపంతో ఈ లోకములన్నింటినీ నాశనం చేస్తే ఏమొస్తుంది? త్వం పాపం రిపుం విజ్ఞాయ, నీవు ఏం చేయాలి? మన శత్రువు ఎవడైతే ఉన్నాడో, సీతాదేవిని ఎవరైతే అపహరించారో అతడిని కనుక్కుని అతన్ని వెతికి అతడిని పట్టుకుని అతడిని వధించినట్లయితే అప్పుడు నీ పరాక్రమానికి సరి అయినటువంటి సమాధానం, నీ పరాక్రమానికి సరి అయినటువంటి పని చేసినటువంటి వాడు అవుతావు. మన దుఃఖం కూడా తీరుతుంది. కానీ ఆ కోపాన్ని అంతటా ప్రదర్శించకూడదు. ఎక్కడ ప్రదర్శించాలో, ఎవరి మీద చూపించాలో అటువంటి శత్రువు మీదే చూపించి ఆ శత్రువుని నశింపజేద్దాము. కావున నీ కోపాన్ని తగ్గించుకుని ఇప్పుడు ఏం చేయాలో కర్తవ్యాన్ని ఆలోచిద్దామన్నయ్యా, సీతాదేవి కోసం వెతుకుదాము అని లక్ష్మణస్వామి రామచంద్రమూర్తికి ఎంతో చక్కగా యుక్తియుక్తంగా తెలియజేశాడు. మరి రాముని యొక్క స్పందన ఎలా ఉన్నది, ఆ తర్వాతికి జరిగినటువంటి విశేషములను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సుమహాంత్యపి భూతాని దేవాశ్చ పురుషర్షభ న దైవస్య ప్రముంచంతి సర్వభూతాదిదేహినః శక్రాదిష్వపి దేవేషు వర్తమానౌ నయానయౌ శ్రూయేతే నరశార్దూల నత్వం శోచితుమర్హసి నష్టాయామపి వైదేహ్యాం హృతాయామపి చానఘ శోచితుం నార్హసే వీర యథాన్యః ప్రాకృతస్తథా త్వద్విధాన హి శోచంతి సతతం సత్యదర్శినః సుమహత్స్వపి కృచ్ఛ్రేషు రామా నిర్విణ్ణ దర్శనాః తత్వతో హి నరశ్రేష్ఠ బుద్ధ్యా సమనుచింతయా బుద్ధ్యాయుక్తా మహాప్రాజ్ఞా విజానంతి శుభాశుభే అదృష్టగుణదోషాణాం అధృతానాంచ కర్మణాం నాంతరేణ క్రియాం తేషాం ఫలమిష్టం ప్రవర్తతే త్వమేవ హి పురా రామ మామేవం బహుశోన్వశాః అనుశిష్యాధికోను త్వాం అపి సాక్షాత్ బృహస్పతిః బుద్ధిశ్చ తే మహాప్రాజ్ఞ దేవైరపి దురన్వయా శోకేనాభిప్రసుప్తంతే జ్ఞానం సంబోధయామ్యహం దివ్యం చ మానుషం చ త్వం ఆత్మనశ్చ పరాక్రమం ఇక్ష్వాకువృషభావేక్ష్య యతస్వద్విషతాం వధే కింతే సర్వ వినాశేన కృతేన పురుషర్షభ తమేవ త్వం రిపుం పాపం విజ్ఞాయోద్ధర్తుమర్హసి కింతే సర్వ వినాశేన కృతేన పురుషర్షభ తమేవ త్వం రిపుం పాపం విజ్ఞాయోద్ధర్తుమర్హసి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్షష్టితమః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.